హాయ్ అండి, వెల్కమ్ టు హర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం రైస్లోకి టిఫిన్లోకి కరివేపాకు కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీనిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అరకప్పు మినపప్పు, 3 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీరు మినపప్పు ప్లేస్లో మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో 15 వరకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకునే ఎండు కొబ్బరి ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1.5 కప్పు వరకు కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో తీసుకున్న మిశ్రమంలో తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకుని కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే కరివేపాకు కారపొడి అయితే రెడీ అయిపోతుంది. ఇది టిఫిన్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. కరివేపాకు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇలానే మరి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.